ఒరేయ్ నాన్న ఇది దుప్పటి మడత పెట్టు, లేతే ఇలా చెయ్యి అలా అంటలేదు. చాలామంది కొంతమంది హ్మ్. 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 అంటే అంటే హార్ష్‌గా చెప్తున్నారంటున్నారు. హార్ష్‌గా చెప్తున్నా అంటే అసలు ఏం కావాలో చెప్పరు. హ్మ్. 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 ఇప్పుడు చదువుకోవట్లేదండి. చదువుకోకపోతుంటే నువ్వు సంకనాకిపోతావు, హ్మ్. లేతే నువ్వు అడుక్కు తింటావు ఇలా చెప్తున్నారు గానీ, హ్మ్. అసల ఏవో మాటలు నెగెటివ్ మాటలు అలా మాట్లాడకూడదు. హ్మ్. కరెక్ట్‌గా ఏం కావాలి మీకు ఏం కావాలో చెప్పాలి గానీ, ఇలాగా మీ అనకూడదు పొల్ల విరిచి పొయ్యి పెట్టడం, నెగెటివ్‌గా మాట్లాడకూడదు. హ్మ్. దీనిపై మీరేమంటారు మీరు? కరెక్టే. మీరు ఆ! చెప్పిందే కరెక్ట్. దీనికి హ్మ్. ఒప్పుకుంటా. హ్మ్. అంటే కన్వే లాజిక్ అని ఒకటుంటది. అది. ఇప్పుడు పిల్లలకు అరే ఇట్లుండకురా అని చెప్పినామనుకో, హ్మ్. అట్లే ఉండబుద్దయితది. అట్లా ఉంటే ఏమైతదో జెప్పాలి గదా! అది. దానివల్ల జరిగే నష్టం జెప్పాలే, హ్మ్. మంచిగా బతకడం వల్ల వచ్చే లాభం జెప్పాలే. హ్మ్. పేరెంట్స్‌గా మినిమమ్ కదా అంటా నేనది. హ్మ్. పేరెంట్స్ ప్రతిసారి టీచర్స్ మీద, సొసైటీ మీద, ఫ్రెండ్స్ మీద ఏస్తారు. కానీ వాళ్ళు టీచర్స్‌తోని, సొసైటీతోని, ఫ్రెండ్స్‌తోని గడిపే టైం కంటే ఎక్కువ మీతో గడుపుతారు. హ్మ్. మీరు వాళ్ళతోని గడిపే టైంలో ఎంత వాల్యూ ఇచ్చే ఇన్పుట్స్ ఇస్తున్నారనేది పాయింట్. మీరు అంటున్నారు గదా! హ్మ్. దుప్పటి మడత పెట్టకుంటే, మడత పెట్టడం వల్ల వచ్చే లాభం జెప్పాలి. ఆ డిసిప్లిన్ వల్ల వచ్చే లాభం ఇల్లు నీట్‌గుంటే నీ మైండ్ ఎట్లుంటది? నీ నీకు ఫస్ట్ అంతా సెట్ జేసేస్తే పొద్దున్న లేసి నీ మంచాన్ని నువ్వు సెట్ జేసుకున్నావనుకో, హ్మ్. నీట్‌గా నీ దిండు, నీ దుప్పటి అంతా పెట్టుకుంటే మళ్ళీ పండుకోబుద్ధి గాదు. అది. దాన్ని డిస్టర్బ్ చేయబుద్ధి గాదు. హ్మ్. అప్పుడు నీ మైండ్ యాక్టివ్‌గా క్రియేట్ అయ్యి నువ్వు మంచిగా పనులకెళ్ళిపోతావు. హ్మ్. లేదు అట్లనే ఉందనుకో పోయి మళ్ళీ దాని మీద బొర్ల బుద్ధి అయితది. అవును. అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి గదా! నువ్వు ఎందుకు మడత పెట్టాలి? ఈ మడత పెట్టడం వల్ల నీకు ఏమొస్తది? సేమ్ చిన్న అది. చదువుకోరా, చదువుకోకపోతే ఇది అయిపోతావు అంటారు. చదువుకోకపోతే ఏమైతదో చెప్పాలి గదా! ఒక ఎగ్జాంపుల్‌గా చూపించి చెప్పాలి గదా! అంత టైం ఉన్నప్పుడు హ్మ్. అదే అంటున్నా. అందుకే పిల్లల్ని కన్నప్పుడు ఇవన్నీ అది. పిల్లల్ని కనడం అనేది ఒక 20 ఇయర్స్ ప్రాజెక్ట్ అది. హ్మ్. ఆ ప్రాజెక్ట్‌ని టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు, ఆ ప్రాజెక్ట్ అయిపోయినంత వరకు అది నీ బాధ్యత. హ్మ్. నేను ఇంకొకటి గూడా చెప్తున్నా. తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకుంటలేరు, వృద్ధాశ్రమంలో ఏస్తున్నారు, హ్మ్. పెద్దగయినంక వాళ్ళని వదిలేస్తున్నారు అంటే, ఇక్కడ పిల్లల తప్పెంతుందో తల్లిదండ్రుల తప్పంతే ఉంది. చిన్నప్పుడు వాళ్ళని ఎంత కరెక్ట్‌గా పెంచితే పెద్దగయినంక మిమ్మల్ని అంత కరెక్ట్‌గా చూసుకుంటారు. చిన్నప్పుడు వాళ్ళని సక్కగా పెంచకుండా, వాళ్ళకి కరెక్ట్ టైమ్ ఇయ్యకుండా, కరెక్ట్ ఎఫర్ట్స్ పెట్టకుండా, వాళ్ళతోని ప్రాపర్‌గా బిహేవ్ చేయనప్పుడు పెద్దగయినంక వాళ్ళు గూడా మీతోని అట్లే బిహేవ్ చేస్తారు. ఎవ్రి యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ లాగా హ్మ్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్ మనుషులు అని గూడా మనం చెప్పలేం. హ్మ్. అట్లనే వాళ్ళు తప్పు చేసిండ్రని గూడా చెప్పలేము. కానీ వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఏసేంత అసహ్యం పిల్లలకు పెరిగిందంటే, చిన్నప్పుడు వీళ్ళు వాళ్ళతోని ఎట్లా బిహేవ్ చేసిండ్రనేది గూడా ఒక క్వెషన్ మార్క్. ప్రతి అవును. కాయిన్‌కి 2 సైడ్స్ ఉంటాయన్నట్టు. హ్మ్. దాంట్లో తల్లిదండ్రుల తప్పు గూడా ఉండే ఉంటది. ఎంత హ్మ్. లేదన్నా హ్మ్. కొంచెం అని. అంటే అది. బేసిక్ డిసిప్లిన్ ఇయ్యాలి గదా పిల్లలకి. అవును. డూస్ అండ్ డు నాట్స్ చెప్పాలి గదా! అది. చెప్పకపోతే? ఇప్పుడు నేను జన్మలో నేను గాని, మా తమ్ముడు గాని, మా అక్క గాని మా పేరెంట్స్‌ని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఎయ్యం. హ్మ్. ఎందుకు? మాకు బయట నుంచి ఏమన్నా జ్ఞానం వచ్చిందా? వాళ్ళిచ్చిన జ్ఞానమే గదా! హ్మ్. రేపొద్దున నాకు పెళ్ళై పిల్లలు పుడితే నన్ను సచ్చినా వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఎయ్యరు. హ్మ్. 100% ఎయ్యరు. అంత నేను చచ్చిపోయినంత వరకు వాడు నన్ను చూసుకుంటాడు. నేను రాసిస్తున్నా. ఇది ఆన్ కెమెరా చెప్తున్నా. హ్మ్. అది కూతురైనా, కొడుకైనా, ఎవ్వరైనా హ్మ్. నాతోనుండాలని పోటీ పడతారు. హ్మ్. నాకు తెలుసు ఆ విషయం. అవును. అంటే మనం ఎట్లుంటే మనతోని అట్లుంటారు. అది. ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ నేను చూస్తుంటానండి. వాళ్ళు ఒక మెత్తగా ఉంటారు. అది ఎక్కువ మాట్లాడరు. హ్మ్. వాళ్ళని చేత అంటే అతని ఉద్దేశ్యం ఏంటంటే మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతని ఉద్దేశ్యం ఏంటంటే ఆళ్ళతో ఆర్గ్యూ చేయడం ఎందుకని ఊరుకుంటాడు. ఆడు చేతకానోడి కింద ట్రీట్ చేస్తారాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తత్వం అది. ఆ! నేను 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 నేనొక ఇంట్రోవర్ట్. హ్మ్. నేనిప్పుడు మాట్లాడుతున్నా గాని, నేను ఎవ్వరితోని కలిసేటోడిని గాదు, మాట్లాడేటోడిని గాదు. హ్మ్. మా పేరెంట్స్ అనేటోళ్ళు, మా బంధువులు. "మీ పిల్లలేంది అట్లా? హ్మ్. ఎప్పుడు జూసినా మీ దగ్గరనే ఉంటారు. ఇంత పెద్దగా అయిండ్రు. వాళ్ళకొక ఫ్రెండ్స్ ఉండరా? సర్కిల్ ఉండరా? ఇట్లా ఫంక్షన్స్‌కొచ్చినప్పుడు నలుగురితోని మాట్లాడాలే. హ్మ్. వాళ్ళొక మూలకు బోయి కూర్చుంటారు. ఇంతేనా వీళ్ళు? వీళ్ళేం సాధిస్తారు లైఫ్‌ల? హ్మ్. ఏమైతారు?" ఎప్పుడు? ఒక 7, 8 ఏండ్ల ముందు వరకు. హ్మ్. ఇదే ఉంటుండే మా బంధువులతోని. హ్మ్. మమ్మల్ని ఇట్లా జడ్జ్ చేసి ఇట్లా పడేసిండ్రు. వీళ్ళెందుకు పనికిరారు? హ్మ్. వీళ్ళు లైఫ్ లాంగ్ వీళ్ళ అమ్మాయి, నాన్న చుట్టూ ఇట్లా తిరుక్కుంటా బతుకుతారు హ్మ్. అని మాకొక ట్యాగ్ ఏసేసిండ్రు. హ్మ్. ఇప్పుడు ఎవడిలో ఎంతుందో వాళ్ళకి ఏం తెలుస్తది. అది. ఈరోజు ఇట్లా మా కళ్ళకి కళ్ళు పెట్టి చూడాలన్నా కొంచెం వాళ్ళకి ఆ మాటలన్నీ గుర్తొస్తాయేమో అనిపిస్తది హ్మ్. నాకు. సో, వీళ్ళు మాట్లాడరా, వీళ్ళకి మాటలు రావా అనేటోళ్ళు. హ్మ్. సో, ఎవరిది ఎప్పుడు బయట పడతదో తెలవది. అవును. వాడు కామ్‌గా ఉంటున్నాడంటే అన్నీ గ్రాస్ప్ చేస్తున్నాడేమో. అది. వానికి మాట్లాడబుద్ధి అయితలేదేమో. హ్మ్. వాడికి మాట్లాడే రేంజ్‌లో నువ్వు లేవేమో. అది గూడా అది గూడా నీతోనేంది అయ్యుండొచ్చు. మాట్లాడేది అనుకుంటుండొచ్చు వాడు. హ్మ్. ఎవరికి తెలుసు?
ఉమ్, సో జడ్జి చెయ్యకు, ఉమ్, వాడు చేతగానోడో కాదా తర్వాత తెలుస్తుంది, నీ లైఫ్ నువ్వు చూసుకో. ఉమ్, సో తప్పిది పిల్లల్ని బాగున్నావా మామ అని పలకరియాలి అది ఇది అంటారు కదా ఇంటికి వచ్చిన చుట్టాలు. ఉమ్, చాలా మంది పిల్లలకు బెరుకుంటది, రెస్పెక్ట్ చేయండి, వాళ్ళ బిడియాన్ని బెరుకుని కూడా రెస్పెక్ట్ చేయండి. అది వాళ్ళు ఏదో ఒక రోజు దాంట్లో నుంచి బయటపడతారు. అట్లని ఉమ్. వాళ్ళ చేతగాని వాళ్ళలాగైతే చూడకండి, తప్పదు. అయితే ఇప్పుడు మాకు కాకినాడలో స్కూల్ ఉందన్నమాట. ఒక ఒక ఆవిడ వచ్చింది అడ్మిషన్కి. ఉమ్, వచ్చి మాస్టర్ ఏమో బాగున్నావా అంటే బాగున్నాను మాస్టర్, అడ్మిషన్కి వచ్చాను ఉమ్, మాస్టరు. ఏ సముద్రంలో చూసినా ఉప్పు, ఏ సముద్రంలో చూసినా నీళ్లు ఉప్పగానే ఉన్నాయండి అంది. ఉమ్, నేనేమో కొద్ది ఖాళీగా ఉన్నాను ఆ రోజు. ఉమ్, ఏంటమ్మా సముద్రంలో ఏ సముద్రంలో చూసినా ఉప్పు, ఏ సముద్రం నాకు తెలుసు కదా ఏ సముద్రంలో నీళ్లు ఉప్పుగానే ఉంటాయని, ఉమ్, ఇదేంటి నా దగ్గర ఎందుకు అన్నావు అన్నాను. అంటే అలక్క మాస్టారు ఏంటి అసలు నాకు విషయం చెప్పు, నాకు అర్థం అవ్వలేదు, నాకు ఏ సముద్రంలో చూసినా ఉప్పు ఏంటి నాకు అర్థం లేదు, క్లియర్గా చెప్పాను నేను. అయితే మరి మీ ఫీజులో 5,000 తగ్గిస్తారా అని అడిగింది. ఉమ్, మళ్ళీ కిటీసింద్ర బాబు అని చెప్పి, సరే 5,000 తగ్గిస్తానులే చెప్పాను నేను. అంటే ఆవిడకి 3 కోడళ్ళు అంటండి. ఉమ్, ఒకళ్ళు మచిలీపట్నంలో, ఒకళ్ళు విశాఖపట్నంలో ఉంటారు, ఒకళ్ళు కాకినాడలో ఉంటారు. ఈ 3 కోడళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే 3 కోడళ్ళు ఒకలాగా బిహేవ్ చేశారంట. ఉమ్, అందుకు ఆవిడ ఏం చేసిందంటే ఏ సముద్రంలో చూసినా నీళ్లు ఉప్పగానే ఉన్నాయని చెప్పింది. ఉమ్, నాకు 5,000 పోయిందిరా బాబు, కానీ కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది. ఉమ్, అంటే ప్రతి అత్తకి, ఉమ్, అంటే ఆ కోడళ్ళకి ఒక అత్తగారికి ఒక గ్యాప్ ఉంటుందండి. ఉమ్, వాళ్ళు ఏమంటారంటే కూతుర్ని ఒకలాగా అత్తను ఒకలాగా చూస్తుందంటారు. ఉమ్. ఇది విన్నారా ఎప్పుడన్నా మీరు? విన్నా. ఆ, నా కంటెంట్ లో చాలా వరకు ఈ టాపిక్స్ బాగా వస్తుందా? కవర్ చేస్తాను. ఏంటి అసలు నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇంట్రెస్టింగ్ కంటే ఎక్కువ ఇది అడ్రస్ చేయాల్సిన టాపిక్ నాకు. ఎందుకంటే లైఫ్ ప్లెజెంట్ కావాలంటే అత్త కోడళ్ళు ఇద్దరు చాలా ప్రేమగా ఉండాలి. అంటే అప్పుడు ఇద్దరిలో అత్త కోడళ్ళ లైఫే కాదు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మంచిగా అయిపోతుంది. వాళ్ళ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. వాళ్ళిద్దరు బాగుంటే చాలు అని నేను, మీరు చెప్తుంటే నేను దీని మీద ఒక స్టోరీ చేసిన. దాని టైటిల్ ఏముందంటే బ్లడ్ రిలేషన్ వర్సెస్ బ్లడ్ రిలేషన్ అండ్ బెడ్ రిలేషన్ అని. ఓ బ్లడ్ అండ్ బెడ్ రిలేషన్. అయితే మేము జూ పార్క్ పోయినాం. ఇది చాలా నా లైఫ్ లో ఒక గొప్ప విషయం ఇది. జూ పార్క్ కి నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా అల్లుళ్ళు, మా అక్క కొడుకులు ఇద్దరు చిన్న ఉన్నారు, వాళ్ళ కోసం మేము పోయినాం. అక్కడ విజయవాడలో ఒక కార్డియాలజిస్ట్ వైఫ్ తను వచ్చింది జూ పార్క్ కి. విజయవాడ నుంచి వచ్చిండ్రు. నన్ను చూసి పలకరించి నాకు చెప్పింది, ఎన్నో గుడులు గోపురాలు తిరిగిన, మొక్కని మొక్కు లేదు, ఎక్కని మెట్టు లేదు అన్నట్టు ఎన్నో ఏండ్ల నుంచి తీరని సమస్య మీ యొక్క వీడియో తీర్చింది. దాంట్లో మీరు మాట్లాడిన ఒక లైన్ ఈరోజు నేను నా కోడలు కలిసి జూ పార్క్ వచ్చేలాగా చేసింది. నాకు మా అమ్మ పక్కనుంది, తను నాకు అర్థమైపోయింది మీ అమ్మగారు ఉన్నారు పక్కన, సో నేను మీరు మాట్లాడిన లైన్ చెప్పలేను కానీ మీరు చెప్పిన విషయం గుర్తు పెట్టుకున్నా నేను. అంటే నాకు అర్థమైందండి, థ్యాంక్ యూ సో మచ్ అని. అది ఏంటంటే నేను దాంట్లో ఏం చెప్పినా అంటే మన ప్రాబ్లం, హ్యూమన్ బీయింగ్ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక మనిషిని ఓన్ చేసుకోవాలంటే మనం రెండు చూస్తున్నాం. ఒకటి బ్లడ్ రిలేషన్, రెండు బెడ్ రిలేషన్. ఇవి రెండు లేని మనిషితోని మనం దూరం మెయింటైన్ చేస్తున్నాం. వాళ్ళని చచ్చినా ఓన్ చేసుకోలేకపోతున్నాం. బ్లడ్ రిలేషన్ అంటే మన తండ్రిని, తల్లిని, అక్క చెల్లెలని, అన్నదమ్ముల్ని, వీళ్ళందరినీ క్లోజ్ గా పలకరిస్తాం. వీళ్ళకి ఏమన్నా అయితే బాధపడతాం, వీళ్ళతో చాలా ప్రేమగా ఉంటాం, కొడుకు కూతురుతోని, అందరితోని. బెడ్ రిలేషన్ అంటే భర్త భార్యతోని, భార్య భర్తతోని కంప్లీట్ గా ఓన్ చేసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఒక బెడ్ రిలేషన్ ఉంటది. నేను అనలైజ్ చేసింది వీళ్ళతో మాత్రమే క్లోజ్ ఉంటాం మనం. ఒక అత్త కోడలతో ఎందుకు క్లోజ్ ఉంటదంటే అత్తకు కోడలికి బ్లడ్ రిలేషన్ లేదు, బెడ్ రిలేషన్ లేదు. అది అంటే బ్లడ్ రిలేషన్, బెడ్ రిలేషన్ లేని మనిషితోని క్లోజ్ గా ఉండలేమా మనము? అంటే అట్లాంటప్పుడు మనం మనుషులమని ఎందుకు అనుకుంటున్నాం? కుక్కలు, నక్కలు ఇంకా బెటర్ ఉంటాయేమో. మనం ఇంత నీచమైన జాత మనది. అంటే మనకి బ్లడ్ బెడ్ లేనిదే ఆ మనిషిని మనిషిలా కూడా చూడమా? అసలు నీ కోడలతో నీకు ప్రాబ్లం ఏంది? జస్ట్ బికాస్ యు ఆర్ నాట్ షేరింగ్ ఎ బ్లడ్ రిలేషన్ నార్ యు ఆర్ స్లీపింగ్ ఆన్ ద సేమ్ బెడ్. కాబట్టి అంత అసహ్యమా?
మాట ఎత్తితే కోడలు తప్పు చేస్తుందేమని వేడి చేస్తావా? అవసరం లేదు కదా, నీ కూతురులా చూడొచ్చు కదా. అది కోడలికి అత్త అంటే ఎందుకు అంత అసహ్యం లేదా అంత కోపం ఎందుకు? ఎందుకంటే తనతో నీకు బ్లడ్ లేదు బెడ్ లేదు. మళ్ళీ అంటే తను నీ భర్తకు అమ్మ, నన్ను వేరుగానే చూస్తుందనే ప్రీ అసంప్షన్ చిన్నప్పటి నుంచి ఇక్కడ నడుస్తుంది. రేపు పొద్దున నీకు పెళ్ళైతుంది, పెళ్ళైనాక మీ అత్త ఇవన్నీ ఊరుకోదు, నీకు పుట్టినలో కాబట్టి నడుస్తుంది. మీ అత్త వంట చేయకపోతే నడవది, మీ అత్త చూస్తూ ఊరుకోదు, మీ అత్త నిన్ను ఒళ్ళొంచి చేపిస్తుంది పనులన్నీ. కూతురికి చెప్పి పెంచుతారు కదా తల్లులు, చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ కదా. తల్లులు ఏం పెంచాలి తెలుసా? పెళ్ళైతుందమ్మా, నాకంటే బాగా చూసుకునే అత్త వస్తుంది నీకు, పెళ్ళైనంత వరకే నీకు నేను అమ్మని, తర్వాత ఇంకొక అమ్మ వస్తుంది అని పెంచాలి తప్పితే మీ అత్త ఊరుకోదు. మీ అత్త నీకు విలన్ చేసి పెంచేసరికి పెళ్ళి అయితేనే అమ్మో అత్త, అమ్మో అత్త, అత్త అత్త అని ఒకలాంటి గ్యాప్ క్రియేట్, అది ఎప్పుడు కూడా ఉండరాదు. అండ్ వీళ్ళకి కూడా అమ్మలకు కూడా చుట్టాలు చుట్టుపక్కల ఏం చెప్తారంటే, నీ కొడుకు కొడుకు అంటున్నావు, రేపు పొద్దున పెళ్ళాం వస్తే నిన్ను వదిలేస్తాడు, పెళ్ళాం వస్తే పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు, పెళ్ళైనంత వరకే నీ కొడుకు, తర్వాత చూడు అని. పెళ్లి కాకముందు కొడుకు ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ కి చిన్న పుట్టి పెరుగుతున్నప్పుడే నీ కోడలు వస్తుంది, నీ కొడుకు నీ నుంచి దూరం చేస్తుంది అని ఎక్కిచ్చేసరికి అమ్మకి ఏమనిపిస్తుంది అంటే, ఒకసారి కొడుకు పెళ్ళి అయితేనే నా నుంచి దూరం అయిపోయిందా, ఇన్ని రోజులు అమ్మ అమ్మ అని తిరిగిండు, ఈ రోజు నన్ను పట్టించుకోకపోవడానికి కారణం ఎవరు? భార్యనా అని కోడల మీద ఒక కోపం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, పెళ్ళవక ముందు వరకు కూడా ఏ డ్రెస్ చేసుకోనమ్మా ఇది బాగుంది, ఆబ్వియస్ గా పెళ్ళామని అడుగుతాడు, నీకు ఏమైతుంది, యాక్సెప్ట్ చెయ్యు. ఇగోనా ఇది మన ట్రయాంగిల్ లవ్ స్టోరీనా? కాదు కదా. అమ్మ యాక్సెప్ట్ చేయాలి, కొడుకుకు పెళ్ళైతే భార్యతో క్లోజ్ ఉంటాడు, అమ్మ యాక్సెప్ట్ చేయాలి. కోడలు తప్పు చేస్తేనేమో ఎత్తి చూపుతుందా, కూతురు తప్పు చేస్తే కప్పిపుచ్చుతుందా? తప్పు కదా. కూతురేమో అక్కడ వాళ్ళ అత్తతో ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళ అమ్మకి చెప్పుకుంటది, కోడలేమో వాళ్ళ అమ్మకి చెప్పుకోరాదు, వీళ్ళ అత్తతో ప్రాబ్లం. కోడల్ని కూతుర్ని ఒకేలాగా చూసిన రోజు సొసైటీ మారుతుంది. నేను కుటుంబం అంటలేను, సొసైటీ మారుతుంది. అందుకే ఇంగ్లీష్ లా డాటర్ ఇన్ లా అంటారు. డాటర్ ఇన్ లా అంటే అర్థం ఏంటంటే, కోడల్ని డాటర్ ఇన్ లా అంటారు. అంటే డాటర్ కూతురు, ఇన్ లా ప్రకారం, ఒక అగ్రిమెంట్ ప్రకారం, బ్లడ్ ప్రకారం కాదు, అగ్రిమెంట్ లాగా తను నీ కూతురు లాగా చూసుకో, కూతురు లాగానే చూసుకో. ఒక లా బ్లడ్ రిలేషన్ లేదు, లా రిలేషన్ ఉంది. డాటర్ ఇన్ లా అంటే డాటర్ యాజ్ పర్ లా. అది సో కూతురు తను, నీకు కొత్త కూతురు దొరికింది పెళ్లి వల్ల, నువ్వు కూతురులా చూసుకో. మదర్ ఇన్ లా అంటారు అత్తని, ఒక అమ్మలాగా చూసుకో. నీకు అమ్మ దొరికింది, ఒక అమ్మకు దూరమైన ఇంకొక అమ్మ దొరికింది, లా ప్రకారం నీకు అమ్మ లాగానే చూడు, అమ్మ లాగానే చూసుకో. ఆటోమేటిక్ గా కూతురు లాగానే చూసుకుంటది. సిస్టర్ ఇన్ లా అంటారు. ఎవరు మనకు ఇప్పుడు పెళ్ళైతే భార్య చెల్లెలు ఉంటది కదా, తన్ని మరదల్ని సిస్టర్ ఇన్ లా అంటారు. చిల్లర సొసైటీ మరదలు అంటే మరదలతోని ఏమైనా చేయొచ్చు, మరదలతోని రొమాన్స్ చేయొచ్చు, మరదల్ని ఆట పట్టియొచ్చు అని అంటారు కదా. యాక్చువల్ గా ఇంగ్లీష్ లా సిస్టర్ ఇన్ లా తను అంటే లా ప్రకారం నీ చెల్లెలతో ఎట్లా బిహేవ్ చేస్తావో అట్లా బిహేవ్ చేయి. నీ అక్క చెల్లెలతో